మన ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు నడుపుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ కారణంగా ఈ వీడియో మన బాబా బిడ్డలందరికీ చేరుతుంది. బాబా మన ఆధ్యాత్మిక సూర్యుడు. భగవంతుడు సూర్యచంద్ర నక్షత్ర మండలాల్ని సృష్టించాడు. ఈ చరాచర జీవకోటిని సృష్టించాడు. అందులో సూర్యుడు జీవకోటి మనుగడకు ఆధారం. సూర్యోదయం కాకపోతే యావత్తు విశ్వం అంధకారంలో మగ్గిపోతుంది, చైతన్యరహితం అవుతుంది. అట్లాగే భగవంతుడు లేకపోతే మనకు ఆయన రక్షణ కొరవడి అజ్ఞానంధకారంలో ఉండేవాళ్ళం. అంతేకాదు, సూర్యకాంతి లేకపోతే భౌతిక శక్తి నశిస్తుంది, దైవభక్తి లేకపోతే ఆధ్యాత్మిక శక్తి క్షీణిస్తుంది, సూర్యరశ్మి లేకపోతే వృక్ష సంతతి నశిస్తుంది, జీవకోటి కృషిస్తుంది, బాబా దయ లేకపోతే ఆత్మ తప్పిస్తుంది. సూర్యుని గురుత్వాకర్షణ శక్తి లేకపోతే భూమి తన స్థిరకక్ష నుండి విడవడి శూన్యంలోకి విసిరివేయబడినట్లే. బాబా మార్గదర్శకత్వం లేకపోతే, ఆయన సన్నిధానం అనే కక్షలో మనం ఉండటం జరగదు. ఆధ్యాత్మిక శూన్యతలోకి నెట్టబడి అగమ్యంగా అల్లాడుతుంటాము. బాబా జ్ఞానకాంతి లేనప్పుడు సంసారమనే సముద్రంలో ఎదురీదలేక, మోక్షమనే ఆవలి ఒడ్డు చేరలేక తల్లడిల్లుతాము. భూమిపైన మన అవసరాలన్నీ తీర్చే సూర్యుడికే అంతటి శక్తి ఉంటే, అలాంటి సూర్యుడిని మిగతా నక్షత్రాలని సృష్టించిన మన ఆధ్యాత్మిక సూర్యుడైన బాబా శక్తి ఎంతటితో మాటల్లో చెప్పడానికి సాధ్యపడని విషయం కదా. సూర్యుడు పగలు తన తేజస్సుతో లోకాలకు శక్తిని ప్రసాదిస్తాడు. రాత్రి అదే తేజస్సు చంద్రుని ద్వారా వెన్నెలగా ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ విధంగానే అహర్నిశలు మనలను బాబా కాపాడుతారు. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా. ఓం సాయిరామ్.